మీ పేరేంటి? రాజేశ్వర్ అండి. పేరు మర్చిపోయింది ఫ్లోలో. రాజీ గారు చెప్పండి. ఏంటి సంగతిలో ఏమంటున్నారు బావగారు? ఏం లేదు. బావ పేరేంటి? వెంకట సుబ్బారెడ్డి. వెంకీ. ఎక్కడా వెంకీ నువ్వు ఫస్ట్ కలిసింది? ఏం లేదు, పెళ్లి చూపుల్లోనే. అదే అడిగాను నేను, ఏమన్నా ఉంది అని అడిగానా? ఏమి లేదు ఉందని అడిగినట్టు. అమ్మా నాన్న కూర్చొని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, ఓకే అయిపోయింది, అంతే కదా. అమ్మా నాన్న చెప్పారు, నీకు వెంకీ ఎందుకు నచ్చాడు చెప్పు. మైక్ అటు తిప్పుద్ది ఇటు తిప్పుద్ది, అందుకే ఇలా పట్టుకో. మా నాన్న మంచి జాబ్ ఉంది, సిటీలో మంచిగా హ్యాపీగా ఉంటావు, కూర్చొని తింటావు అని ఇచ్చి చేశారు. అది చెప్పు మరి ముందు. కుర్రోడికి మంచి జాబ్ ఉంది, వదలకు నువ్వు, అసలు ఎలా ఉన్నా సరే బాగున్నాడు అని చెప్పు అన్నారు. అంతే, తల వంచి తాళి కట్టించుకున్నా, అంతే అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యం కూర్చొని ఉన్నాడు. కూర్చో అంటే కూర్చున్నాడు, నుంచో అంటే నుంచున్నాడు. సరే రాజీ అక్క, ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు చిన్నప్పటి నుంచి లైఫ్ లో జరిగినవన్నీ నీ స్టోరీయే ఒక బయోపిక్ గా సినిమా తీస్తారంట. రాజీ లైఫ్ స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెట్టాలని అడుగుతున్నారు. ఎవరిని పెడదాం? ఈ మధ్య బయోపిక్ బాగుంటది. నైన్తార ఆల్రెడీ డిసైడ్ చేసుకో. సో హైలైట్స్ ఏంటి అసలు నీ లైఫ్ స్టోరీలో బయోపిక్ తీయడానికి? బాగుంటది కదా, సూపర్ స్టార్ గా నయనతార, అందుకని నన్ను నేను చూసుకున్నా, అందుకని ఊహించుకొని చెప్తున్నా. ఓహో, నయనతారలో బావగారు నయనతారని చూసుకుంటే నువ్వు నిన్ను చూసుకున్నావా? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఈ లైఫ్ స్టోరీని సినిమాగా నయనతార హీరోయిన్ బెట్ చేస్తున్నాం కాబట్టి నీకు డైలాగ్ చెప్తాను, నువ్వు రకరకాలుగా ఖండించాలి దాన్ని. ఓకే? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఇది డైలాగు. దీన్ని ఇప్పుడు నవ్వుతూ చెప్పు. కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఇంకా మోర్ లాఫ్. ఇలాగా కడుపుకి వద్దులేండి, ఇంతమంది కూర్చున్నారు, మరి పారిపోతే కష్టం. తీసుకురావాలి. నువ్వు నవ్వితే ఎంతమంది పారిపోతారో కౌంట్ చేస్తా. కౌంట్ చేయి, నువ్వు బాగా కనపడతారు కదా. రెడీ? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? తింటున్నావా, మరి మధ్యలో నవ్వేది. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. రెడీ, స్టార్ట్ చేయి. ఏడుపు. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు. కడుపుకి అన్నం తింటున్నావా, మొదలెట్టు. మొత్తం నేనే చెప్తాను. కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏడిపేది, నవ్వుతున్నావేంటి? నాకు మీరు చెప్తుంటే నిజంగా ఏడుపో నవ్వండి. నన్ను చూడకు, అటు చూడ, కెమెరా అక్కడ ఉంది. టేక్ 550. చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఇది తింటున్నావా ఏంటండి? అరుంధతిలో అనుష్క చెప్పినట్టు చెప్పాలి. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఇది ఇప్పుడు ఏడుపుతూ. నేను దండనం చెప్పేస్తా, నువ్వు గ్యాప్ ఇవ్వకు. మోర్ ఫోర్స్. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? స్మైల్. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మోర్ రొమాంటిక్. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? వన్స్ మోర్ ప్లీజ్. రెడీ? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఇది ఎవరికి? బావకా డెడికేట్ చేయాలి ఈ డైలాగ్. బావా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. సో ఈ డైలాగ్ బాగా చెప్పింది కాబట్టి ఆల్మోస్ట్ మా రాజీ అక్క బయోపిక్ లో రాజీ అక్క యాక్ట్ చేస్తుంది. అక్కడ ఇంకో డైలాగ్ ఉందన్నమాట. తాతగారు తాటిపళ్ళు తెస్తాను, తాట తీస్తావా? తాతగారు తాటిపళ్ళు తెస్తా, తాట తీస్తారా? ఇది బాగా చెప్పేవేంటి? కడుపుకి అన్నం తిన్నావా కంటే ఈ లోపల ప్రాక్టీస్ చేస్తావా? ఆల్ రైట్, మా నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీగా ఉన్నారు ఆడిషన్ కోసం. హలో అండి, మీ పేరేంటి? అశ్విని. అశ్విని గారు, అశ్వు అని పిలుస్తాడా బావా, ఉషు అని పిలుస్తాడా? అశ్వు అని పిలుస్తారు. మీరు ఆయన ఉషు అంటారా? లేదు, మీరేమంటారు? చిన్న అని పిలుస్తారు. చిన్న? ఎందుకు? లైక్ వాళ్ళ మదర్ కూడా అలానే పిలుస్తుంది. సో నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అతను కాబట్టి చిన్న అని పిలుస్తుంది. చిన్నప్పటి నుంచి వేసారా గాలం? లేదండి, మేనబావే. ఆ పేరేంటి ఎదిగి? రత్నాకర్ రెడ్డి. ఏమని పిలుస్తావు? చిన్న కదా. చిన్న అని చిన్న ఐ లవ్ యూ అని చెప్పు. రత్తు బావా జాగ్రత్త విను, మళ్ళీ మళ్ళీ రాదే అవకాశం. చిన్న ఐ లవ్ యూ. సూపర్. సరే, మీ లైఫ్ స్టోరీ బయోపిక్ ఒక సినిమా తీస్తున్నాం, మిమ్మల్ని హీరోయిన్ గా వద్దన్నారు డైరెక్టర్. ఇప్పుడు ఏ హీరోయిన్ పెట్టాలి? సావిత్రి గారు అయితే బెటర్. అమ్మో, ఇప్పుడు సావిత్రి గారిని ఎక్కడ తీసుకురావాలండి? పెద్ద ప్లానింగ్. సావిత్రి గారి బయోపిక్ మహానటి అయిపోయింది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో చెప్పండి. ఉన్న హీరోయిన్స్ లో ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మన రత్తు బావకి నచ్చిన హీరోయిన్ చెప్పొచ్చు కదా పాపం. ఇందులో అయినా ఆయన ఫేవర్ చేయొచ్చు కదా.
నేను ఉండగా ఇంకెవరు ఉండరు కదా. ఓకే, ఒకవేళ నువ్వే హీరోయిన్ అయితే రత్తుబావ ప్లేస్ లో రత్తుబావ రానన్నాడు, ఏ హీరోయిన్ పెట్టాలి మరి? పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అలా అయితే హీరో ఎందుకండి? హీరోయిన్ బయోపిక్ లో మీ పెళ్లి అది పెట్టదా? నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన కేసిన పువ్వులు, ఆయన గ్యాలం, ఆ చాక్లెట్, ఆయన తిన్న చాక్లెట్ దాచుకున్నవి అన్ని చూపించాలి కదా. రవితేజ అయితే బెస్ట్ సూట్ అవుతారు. సేమ్ రత్తుబావలో ఉంటారా? అంటే కొంచెం మంకీ చేష్టలు ఎక్కువ ఉంటాయి. బాబా ఎంత మాట అనేసిందో చూసావా? నువ్వు అన్ని కోచ్ చేష్టలు చేస్తున్నావంట. తెలుగులో చెప్పలేక ఇంగ్లీష్ లో చెప్పింది. ఇందాక నుంచి అర్థం చేసుకోవట్లే నువ్వు. హీరో మా బావే, హీరోయిన్ మీరు కాదు. ఎవరిని పెట్టాలి? ఆ, రత్తుబావ పక్కన ఆ, కీర్తి సురేష్ అయితే బెటర్ ఏమో అని. చూసారు, చాలా ఫ్యామిలీగా ఆలోచించి మా రత్తుబావని కీర్తి సురేష్ పెట్టి ఈయన ఫ్యామిలీ మ్యాన్ చేసింది మొత్తానికి. అల్లం ఉల్లిగడ్డ 100 రూపాయలు మాత్రమే. చక్కెరమ్మా చక్కెర, కొబ్బరి కొడుకులతో చక్కెర రెండమ్మా రండి. అల్లం ఎల్లిగడ్డ 100 రూపాయలు కేజీయా? కేజీ 100 రూపాయలు మాత్రమే. కరెక్ట్ కరెక్ట్. అవతల చెప్పింది పూర్తిగా అయినవే. అల్లం ఎల్లిగడ్డ కేజీ 100 రూపాయలు మాత్రమే. చక్కెరమ్మ చక్కెర, ఎండు కొబ్బరికి చక్కెర. సేమ్ వాయిస్, మార్నింగ్ ఇదే వాయిస్ వస్తుందండి నాకు. ఇది ఇప్పుడు మీరు అసలు తెలుగు రాని అమ్మాయి, సో ఫుల్ ఫారెన్ లో చదువుకొచ్చారు, మీకు అసలు తెలుగు రాదు, సో ఇదే డైలాగ్ చెప్పాలి. ఓకే, రెడీ? జింజర్ గార్లిక్ 100 రూపీస్ కి కేజీ. అయ్యో, మొత్తం ట్రూ ట్రాన్స్లేట్ చేస్తా. పేరు తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. అంటే తెలుగు వచ్చు, ఇంగ్లీష్ అమ్మాయి తెలుగు చెప్తే అలా. ఓకే, అల్లం వెల్లుల్లి కిలో 100 రూపాయలు మాత్రమే. రెడీ? అల్లం వెల్లిగడ్డ కేజీ 100 రూపాయలు మాత్రమే. చక్కెరమ్మ చక్కెర, ఎండు కొబ్బరికి చక్కెర రండమ్మ రండి, ఈ అవకాశాన్ని అందుకోండి. కాదు, మా బాబు విన్నాడంటే ఈ బిజినెస్ పెట్టిస్తాడేమో మా సిస్టర్ తో. చక్రమా చక్కెర, కొబ్బరి కొడుకలు చక్కెర. ఓకే, సూపర్. ఏంటి పావని గారి సంగతులు? బావగారి పేరేంటి? రాజేష్. రాజు. ఎక్కడ లవ్? అరేంజ్. అరేంజ్డే. పెళ్లి చూపులు అంత పొడవైన కుర్రాడు ఎలా దొరికాడు? ముందు అదే చెప్పారేమో. మాకు అబ్బాయి ముందు 6 అడుగుల పైన ఉంటేనే పంపండి, లేకపోతే పెళ్లి బ్రోకర్ నో అన్నారా? ముందు కండిషన్, రిక్వైర్మెంట్ అది ఒక్కటే. సరే ఇప్పుడు మీ లైఫ్ స్టోరీని బయోపిక్ గా తీయాలి అంటే ఇప్పుడు 6 అడుగుల హీరోయిన్లు వెతకాలి దేవుడు. ఎందుకు వెతకటం, ఉన్నారు కదా. ఏ హీరోయిన్ పెట్టాలి ఇప్పుడు? అనుష్క. ఇంకా 2-3 ఆప్షన్ చెప్పండి మరి డైరెక్టర్ గారికి. అనుష్క, ప్రభాస్, ఇంకా అంతే ఫిక్స్. ఇంకెవరికి వద్దు? ఇంకెవరికి వద్దు. పూజా హెగ్డే కూడా బానే హైట్ ఉంటదే. వద్దు, అనుష్క. అనుష్క, వాళ్ళిద్దరిని పెట్టడమే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరినే పెట్టండి. ఓకే, పేరేం పెడదాం మరి మీ బయోపిక్ కి టైటిల్? ఏం పెడదాం? తలెత్తుకొని చూడండి. కొంచెం రొమాంటిక్. రొమాంటిక్ గా అది చెప్పండి. రొమాంటిక్ గా చూపులు కలిసిన శుభవేళ. అంటే అప్పుడు కింద కూడా ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు.